నమస్తే, నేను నవీన్. ఇక భారత్ పాక్ సరిహద్దులో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పహల్గామ్లో జరిగినటువంటి దాడి తర్వాత భారత్ చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే భారత్ పాక్ సరిహద్దులో ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు కాల్పులు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా నెలకొన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టేందుకు భారత్ అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులపై మరింత సమాచారం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విశ్లేషించడానికి మనతో పాటు కల్నల్ వివీరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. ముఖ్యంగా మనం చూస్తున్నామండి, పహల్గామ్లో జరిగినటువంటి దాడి తర్వాత చాలా సీరియస్గా కూడా భారత్ తీసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై మీ ఏం చెప్తారు? ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఎక్కడైతే అటాక్ జరిగిందో, ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని పట్టుకునే ఉద్దేశంలో మెయిన్గా ఉన్నాం. దాంతోపాటుగానే దాదాపు 100-150 మధ్యలో టెర్రరిస్టులు ఇంకా కాశ్మీర్ కానీ, జమ్మూ కానీ, పూంచ్ ఏరియాలో కానీ ఉన్నట్టు అనుమానం. వాళ్ళందరినీ ఏరివేసే ప్రయత్నంలో ఉన్నాం. వీళ్ళతో పాటుగానే దాదాపు 1000-1500 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కానీ, వేరియస్ సపోర్టర్స్ కానీ, స్లీపర్ సెల్స్ కానీ, వీళ్ళందరినీ కూడా వేరువేసే ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇందులో డౌట్ ఏం లేదు. ఫస్ట్ దీన్ని కవర్ చేసే ముందర మనకి పాకిస్తాన్కి ఉన్న ఇష్యూస్ ఏంటో కవర్ చేస్తాను. మనకి పాకిస్తాన్కి బేసికలీ 14 ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, దీన్నే ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని షిమ్లా అగ్రిమెంట్ ఉంది. అది ఎలాగంటే చెప్తాను. ఇప్పుడు మెయిన్ జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే 1947లో ఈ జమ్మూ కాశ్మీర్ ఇవ్వడం జరిగిందో, మన భారతదేశంలో విలీనం జరిగిందో, అప్పుడు వాళ్ళు ముష్కర్లను పంపించి చాలా వరకు ఈ ఏరియా మనకు మిగిల్చి మిగతా ఏరియా అంతా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అప్పుడు మనం ఒక స్ట్రాటజిక్ తప్పు చేసాం. ఈ ఏరియాని తిరిగి తీసుకుని ఉంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ తోటి డైరెక్ట్ బార్డర్ ఉండేది. వకన్ కారిడార్ అంటారు. ఇది 25 to 40 కిలోమీటర్స్ విడ్త్ వస్తుంది. ఈ 25 to 40 కిలోమీటర్స్ విడ్త్ తజికిస్తాన్లోకి మనకి దారి తీసేది. తజికిస్తాన్లోకి దారి తీస్తే మనకి ఉజ్బెకిస్తాన్, ఇటు కిర్గిస్తాన్కి కూడా దారి వచ్చేది. కిర్గిస్తాన్, ఇటు ఉజ్బెకిస్తాన్, ఇక్కడి నుంచి కిర్గిస్తాన్ నుంచి మళ్ళీ కజకిస్తాన్, అంటే సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, తుర్క్మెనిస్తాన్ వరకు అన్నీ మనకి రోడ్ యాక్సెస్ దొరికేది. ఇంత స్ట్రాటజిక్ మనం ఒకటి వదిలేసుకున్నాం ఆ రోజుల్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి పాకిస్తాన్కి ఉన్న బౌండరీ ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ భుజ్ అన్న ఏరియాలో ఈ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ వాటర్స్, ఆ ఏరియాస్ డీలియనేట్ అవ్వలేదు. 10 బోర్డర్ పిల్లర్ నెంబర్ 1075 తర్వాత మనకి డిలియనేషన్ లేదు. ఎక్కడి నుంచే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20-25 సంవత్సరాల క్రితం, ఒక మేజర్ 3 జవాన్లు కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇంకా వాళ్ళు బందీలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోవట్లేదు, ఎక్కడ తప్పిపోయారా అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ సముద్రంలో కూడా దారి ఎలాగెళ్తుందో అది ప్రాబ్లం వస్తుంది. మన చేపలు పట్టుకునే వాళ్ళు ఇక్కడ వరకు అనుకుంటారు, వాళ్ళేమో ఇక్కడ వరకు అంటారు. దానివల్లే మన చేపలు పట్టుకునే వాళ్ళు చాలామంది అరెస్ట్ అవుతూ ఉంటారు. ఇది బోర్డర్ నెంబర్ పిల్లర్ నెంబర్స్ 1075 తర్వాత ఇంకా డిలీనేట్ అవ్వలేదు. ఇది మిగతాదంతా ఫెన్సింగ్ అయిందండి. ఎక్కడైతే పంజాబ్ కాశ్మీర్ మొదలవుతుందో ఈ కొంత ఏరియా ఇక్కడ వరకు, దాదాపు అఖ్నూర్ వరకు ఇంటర్నేషనల్ బౌండరీ వరకు మనం ఉన్నామండి. మనం అనుకునేది అఖ్నూర్ సెక్టర్ వరకు. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని ఇంటర్నేషనల్ బౌండరీ అందు. వాళ్ళు ఏమంటారంటే వర్కింగ్ బౌండరీ అంటారు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ బౌండరీ అంటారు. దీనిపైన ఇప్పుడు కనిపిస్తున్న భూభాగం పూర్తి మన ఫిజికల్గా చేతిలో లేదు. ఇక్కడ నుంచి ఈ ఏరియా తీసుకుంటే ఈ ఏరియా వరకు, ఇది ఉరి వరకు వచ్చి ఇలాగా వెళ్తుందండి. ఇక్కడ నుంచి సాయచిన్ గ్లేషియర్కి వెళ్తుంది. దీన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు, LCA అంటారు. ఇది ఎక్కడైతే ఈ పైకి ఇలా తిరిగిందో, ఇది కార్గిల్ పైన ఉంటుందని, కొంచెం కార్గిల్కి దూరంలో ఉంటుంది. దీన్ని యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. మనం లూజ్గా సాయచిన్ గ్లేషియర్ అంటాం. ఓకే, ఇక్కడ మాత్రం ఎవరు పట్టుకుని ఉంటే వాళ్ళదే పోస్ట్. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద మాత్రం ఇన్ఫార్మల్గా అగ్రిమెంట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి సీజ్ ఫైర్ చేయమని. కానీ లాస్ట్ 7-8 డేస్లో ఇక్కడ సీజ్ ఫైర్ అంతరించిపోయింది. క్రాస్ బోర్డర్ ఫైరింగ్ అవుతుంది. ఇది AGPL. ఇందులో ఇంకోటి ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏరియా ఉంది చూసారా, దీన్ని షాక్షగం వ్యాలీ అంటారు. 1963లో పాకిస్తాన్ ఈ ఏరియాని చైనాకి గిఫ్ట్ ఇచ్చేసింది. ఓకే, 5000 చదరపు కిలోమీటర్లు.
ఎక్కడి నుంచే ఈ దారి నుంచే పాకిస్తాన్ నుంచి కాష్గర్ అని ఒక ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఈ కాష్గర్ నుంచి ఒక 1 రోడ్ 1 బెల్ట్ ఇలా పాకిస్తాన్ దగ్గర, ఇది ముజఫరాబాద్ వెనకాల నుంచి ఇలాగ వస్తా ప్రస్తుతం రోడ్డుకి కలిసి ఇక్కడ ఈ సింధు ప్రాంతంలో మళ్ళీ వేరే రోడ్డు ఇక్కడ గ్వాదర్ పోర్ట్ అన్నది ఇక్కడికి వెళ్తుందండి. దీన్నే సిపెక్ అంటారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సిపెక్ అంటారు. ఈ సిపెక్ మీద దాదాపు $68 బిలియన్ ఖర్చు పెట్టింది చైనా. ఇన్ బిట్వీన్ అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళు అగ్రిమెంట్, ప్రాపర్ అగ్రిమెంట్ ప్రకారం ఇంకా నడుస్తూనే ఉంది. ఇక్కడ గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోడ్ నెట్వర్క్, దీని తర్వాత రైల్ నెట్వర్క్ కూడా రావాలి. ఇది ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పూర్తవుతుందో దాదాపు $210 బిలియన్ ఖర్చు అవుతుంది. అందుకని చైనాకి పాకిస్తాన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేసిందంటారా? ఇప్పుడు ప్రస్తుతం చుట్టూరు తిరిగి ఫిలిప్పీన్స్, వియత్నాం మధ్యలోంచి మన అండమాన్ నికోబార్ సీ, ఇండోనేషియా దగ్గర నుంచి మళ్ళీ శ్రీలంక చుట్టూరు తిరిగి రావాలి ఇక్కడికి, ఈ ఏరియాకి రెడ్ సీకి రావాలంటే. ఈ ఏరియా వల్ల ఏమవుతుందంటే ట్రైన్ ఇలా వెళ్తుంది, అక్కడి నుంచి ఇలా కనెక్ట్ అయిపోతుంది. చాలా ఇట్ ఈజ్ ఈజీ వే. దీన్నే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్ అయిందో మన ఇండియా దౌత్యపరంగా చాలా చర్యలు తీసుకుంది. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే వీసాల క్యాన్సిలేషను, వెనక్కి వెళ్ళమండం, ఇవన్నీ వదిలేసి ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్లో పెట్టింది. అబ్రిగేషన్ చేయలేదు. అందరూ అబ్రిగేషన్ అంటే మొత్తం క్లోజ్ చేసేసింది అనుకుంటున్నారు. కాదు, ఇండియా ఏమంటుందంటే ఒకవేళ టెర్రరిజం క్లోజ్ చేస్తే అప్పుడు మళ్ళీ తిరిగి ఆలోచిస్తాం, టెర్రరిజం ఉన్నంత వరకు ఈ రెండు చేయలేం. ఇక్కడ చూస్తే మీరు ఏంటంటే ఇండస్ నది అన్నది మానస్ సరోవర్ దగ్గర ఉత్పన్నమైంది. అది ఫ్లో చేసుకుంటా చైనా నుంచి మన ఇండియా ఎంటర్ అవుతుంది. ఇండియా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లే నుంచి ఇక్కడ కార్గిల్ ఉంటుంది. కార్గిల్ తర్వాత మన పైవోకులనే, ఇది కూడా మన టెరిటరీయే, కానీ ప్రస్తుతం పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది ఇది, ఈ ఏరియా అంతా. ఈ ఏరియాలోంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లోకి కిందకు వస్తుంది. వాళ్ళు వేరియస్ డ్యామ్స్ కట్టుకున్నారు. ఇది మెయిన్ ఇండస్ రివర్. దీని తర్వాత మన పహల్గామ్ ఎక్కడైతే ఉందో పహల్గామ్ ఏరియా నుంచి మొదలయ్యి డల్ లేక్ వచ్చి ఇక్కడ జీలం నది తయారైంది. జీలం నది, ఈ జీలం నది ఇలా పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఇక్కడ కొన్ని చిన్న నదులు ఉన్నాయండి. ఒకటి కిషాన్ గంగా, ఒకటి నీలం నది మనకి బోర్డర్లో. వాటిలో కూడా చాలా నీరు ఉంటుంది, కొండల మీద నుంచి వస్తుంది కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్కి ఐడియల్ ప్లేస్. మనం రెండింటి మీద డ్యామ్స్ కట్టాం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ తర్వాత. ఇది పాకిస్తాన్ అబ్జెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే నీళ్లు మనం వాడేసుకుంటున్నాం అంటున్నారు. మనం ఏమంటామంటే నీళ్లు వాడుకుంటున్నాం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో, దాని తర్వాత నదిలోకి వచ్చేస్తున్నాయి. సో మీకు నెట్ వాటర్ ఫ్లో ఏమీ తక్కువ ఏం లేదు. అసలు మెయిన్ ఈ ఇండస్ సంబంధించిన అగ్రిమెంట్స్ ఏమున్నాయి అసలు మెయిన్ యాక్చువల్గా? 1960లో ఏమైందంటే ఈ ఇండస్ నది, అలాగే ఈ జీలం నది, అలాగే ఈ చినాబ్ నది, ఈ 3 నదులు నీళ్లు యథేచ్ఛగా పాకిస్తాన్ వాడుకోవచ్చు. మొత్తం వాళ్ళకి ఇచ్చేసినట్లు లెక్క మొత్తం నీళ్ళు. ఇంకా కింద ఉన్నది రావి నది, బియాస్ నది, సట్లెజ్ నది. ఇది ఇక్కడి నుంచి మన ఇండియాలోంచి బయటకు వెళ్ళిపోతుంది. దీని తర్వాత పాకిస్తాన్ వాడుకుంటుంది. ఈ 3 నదులు మన ఇండియాకి ఫుల్ అంటే పంజాబ్ బోర్డర్లో, పంజాబ్లో కానీ డ్యామ్స్ కట్టి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అవనివ్వండి, ఏదైనా ఇవ్వండి, మనం ఫుల్ వాడుకోవచ్చు ఈ నీళ్ళన్నీ. ఇది అగ్రిమెంట్, 1960 అగ్రిమెంట్. ఆ 1960లో మనం వీళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది డ్యామ్స్ కట్టుకోవడానికి ఆ రోజుల్లో. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షను యాక్చువల్గా ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఫ్యూచర్ వాటర్ వార్స్కి ఇది మెయిన్ మార్గదర్శకం కింద నిలిచిపోతుంది. ఎందుకంటే ఇది మాస్టర్ స్ట్రోక్ వల్ల మన బంగ్లాదేశ్కి కూడా చెప్పాం, ఫరక్కా బరాజ్ నుంచి మీకు కావాలంటే మేము గంగా వాటర్స్ క్లోజ్ చేయగలం. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఆ భయం కూడా పట్టుకుంది. అలాగే చైనా ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే బ్రహ్మపుత్ర నది మీద వాళ్ళు కడుతున్న డ్యామ్స్కి మనం అబ్జెక్ట్ చేసాం. అబ్జెక్ట్ చేయకపోతే వాళ్ళు కట్టుకున్నా కానీ డేటా కావాలంటున్నాం మనం. అంటే ఎంత ఫ్లో ఉంది, ఎంత ఫ్లో ఆగిపోతుంది, ఎంత ఫ్లో ఎప్పటి వరకు ఏ టైంలో రిలీజ్ చేయాల్సి వస్తుంది, ఇదంతా మనకి ముందర వార్నింగ్ ఇవ్వాలని ట్రీటీ అడుగుతున్నాం. వాళ్ళు ఇప్పుడు వరకు చేయలేదు.
సో దానివల్లే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ గురించి చైనా ఇప్పుడు వరకు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు, అవును మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడితే మన చైనాకి చెప్తాం. అలాగే బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పగలిగే క్షమత మనకుంది. దీనివల్ల ఇది మాస్టర్ స్ట్రోక్ అండి. ఇలాగే కాకుండా రష్యా ఈస్టర్న్ యూరోప్లో కూడా నడుస్తున్న వేరియస్ రివర్స్ వాటర్లో కూడా ఫ్యూచర్లో ఇలాంటి అగ్రిమెంట్లు కావాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. రాను వాటర్ తగ్గిపోతుంది క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఇది ఒక మార్గదర్శకమైన డెసిషన్ ఇది యాక్చువల్గా. ఓకే. దాని తర్వాత మనకి ఇప్పటికైనా రెండు దేశాలకు ఇబ్బందే, బంగ్లాదేశ్ చైనా భారత్ తోటి. ఎందుకంటే మనం క్లియర్గా చెప్తున్నాం క్లారిటీ తోటి. అదే కమింగ్ టు అంటే ఇండస్ సంబంధించినటువంటి అంటే చైనాకు ఉన్నటువంటి ఒప్పందాలు ముఖ్యంగా ఎలా చూడవచ్చు సార్? అంటే చైనా చేస్తున్నటువంటి సపోర్ట్. చైనా ఏంటంటే అండి, ఇందాక చూపించాను కదా, ఈ ఏరియా నుంచి అదే ఎక్కడైతే చైనా పాకిస్తాన్కి ఇది ఇచ్చిందో ఇక్కడ సీపెక్ కారిడార్ అని చెప్పి ఇలా కట్టి ఈ రోడ్డు ముందర కరాచీకి వస్తుంది. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ నుంచి ఇలా గ్వాదర్ పోర్టుకి కూడా వెళ్తుంది. ఓకే. ఈ ఏరియాలో ఈ రోడ్డు మీద నుంచి ఫుల్ సప్లైస్ వస్తున్నాయి. ఎమ్యునిషన్, ఫుడ్, రేషన్స్, ఏది కావాలంటే అది, పాకిస్తాన్కి ఏది కావాలంటే అది ఇవ్వడం జరుగుతుంది ఈ సీపెక్ కారిడార్. ఒకవేళ మనం కరాచీ ఇక్కడ ఉంటుంది. ఓకే. ఈ కరాచీని మనం బ్లాక్ చేసామంటే, ట్రేడ్ బ్లాక్ చేసామంటే బయట నుంచి సామాన్లు రావు, లోపల నుంచి సామాన్లు బయటికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు కేవలం చైనా మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి చైనా ఏంటంటే చేస్తున్నది అదే పని. టెర్రరిజం, మన ఇండియాలో జరిగిన టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ని వాళ్ళు కండెమ్ చేశారు. కానీ ఇండస్ వాటర్ దీని మీద ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు. ఈరోజు న్యూస్ ప్రకారం పాకిస్తాన్ ఏమందంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి ఈ కేసు పెడతామంటున్నారు. ఇంటర్నేషనలైజ్ చేయాలని చూస్తున్నారు. మనం ఏమంటామంటే ఇది ద్వైపాక్షికంగానే చర్చించుకోవాలంటారు. వాళ్ళేమో దాన్ని షిమ్లా అగ్రిమెంట్ని సస్పెన్షన్లో పెట్టామంటారు. సో మనకి వాళ్ళకి అప్రోచే తేడా ఉందండి. ఒకవేళ నిజంగా వాళ్ళు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకెళ్ళినా కానీ చైనా బహుశా ఏం మాట్లాడకపోవచ్చు. ఇప్పుడు వరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చైనా మౌనం దాల్సి తటస్థంగా ఉంటుంది. ఎందుకంటే మనం వేరియస్ ఇష్యూస్ రేజ్ చేయొచ్చు, అదొకటి చూసుకోవాలండి. ఇంకోటి మనకి ఏమంటే ఒకవేళ పిఓకే ఫుల్ మనం వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఇందులో ఈ రోడ్డు వెళ్తుంది.